వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నా. వ్లాగ్ అనొద్దు కదా, వీడియోనా, కుకింగ్ వీడియోనా, ఏందనాలా. యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్ పొద్దున్న ఏం చేస్తా అట్లా చూపాను. బట్ మీకు చూపించాలి ఒకరోజు పొద్దున్న నుంచి శ్రీదేవి 4 గంటల నుంచి ఎంత తిప్పలు పడుతుందో చూపించాలి. సో అది సంగతి. ఏంటంటే కిచిడి చేస్తాను, అది చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ నేను చేస్తా అని మా పూర్ణిమ వచ్చిందనమాట. చూసారు కదా మొన్న శ్రీశైలంలో పెళ్ళి, ఆ పూర్ణిమ ఈ పూర్ణిమ కూతురు పెళ్ళి అనమాట. అయితే మీకు ఎంతమందికి ఇన్స్టా ఉంది? ఇన్స్టాలో సూపర్ రీల్స్ పోస్ట్ చేస్తున్నా, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఇన్స్టాను మీరు ఫాలో కండి, సూపర్ ఉంటుంది. అండ్ ఇన్స్టాలో మా పూర్ణిమ వాళ్ళ అమ్మాయిది పెళ్ళిది జస్ట్ పోస్ట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సరే వెజిటబుల్ కిచిడి చేస్తా అని చెప్పింది. బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే, ఎందుకంటే రోజంతా ఇంట్లో ఉంటే కొంచెం దోశకి వేయండి, ఇడ్లీకి వేయండి, గిట్లా ముచ్చట్లు, స్ప్రౌట్స్ ఒకసారి వేస్తే పోయినాయి నాకు. అంటే ప్రాపర్ టైంకు నానబెట్టి తీస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ టైం తేడా వచ్చిందంటే ఉట్టిదే అనమాట. స్ప్రౌట్స్ సరిగ్గా రాలేదు. కళ్యాణ్ సీరియస్గా అవుతాడు, నిజమే, అది మీరు నమ్మాలా. ఓకేనా? సరే, ఇవాళకి నేను ఉన్నా కదా కిచిడి చేస్తా అన్నది. అయితే మన దగ్గర రైస్ ఎన్ని తీసుకుంటున్నావు? ఇవేంటి రైస్ ఒక సరిపోయిందా? 3 గ్లాసుల రైస్, 1 గ్లాస్ పెసరపప్పు, ఇంకొక సగం ఒకటి. అయితే కిచిడి చేస్తాను. కిచిడిలో కూడా బియ్యం పచ్చగా ఉన్నాయి అనుకోకండి. మొన్న వడి బియ్యం ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. వడి బియ్యం ఒక రోజు వండి దేవునికి పెట్టేసిన, ఇక వాళ్ళు ఎట్లనే ముచ్చట పెడతాను, నా ముచ్చట్లేని ఉన్నాయి. దేవునికి పెట్టేసిన తర్వాత మా వాళ్ళందరికీ స్వీట్ ప్రసాదం చేద్దాం అనుకున్నా, కుదరలేదు. అట్లనే ఉన్నాయి వడి బియ్యం. ఇంకా దేవునికి పెట్టేసిన, ప్రాసెస్ అదంటే ఫార్మాలిటీ అయిపోయింది. సో ఈ బియ్యంతో కిచిడి చేస్తుంది అనమాట. అంటే ఈ పచ్చ బియ్యమే కావక్కర్లేదు, ఏ బియ్యం అయినా. బట్ ఇవి ఉన్నాయి కాబట్టి, పసుపు ఎట్లాగ వేస్తాం కాబట్టి ప్రీ కల్పింగ్ కూడా అనమాట. నేను స్నానం చేసిన, దీపం పెట్టుకోవాలి, అక్కడిక్కడ తిరుగుతుంటా. మా పూర్ణిమ కిచిడి చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, నా ముచ్చటి నుండి. ఓకేనా? అది సంగతి. తీసుకున్నావా? ఇక పెసరపప్పు బియ్యం కలిపేసింది. 3కి 1 గ్లాసు పోసినట్టుంది. 2:30కి 1 గ్లాసు. 2:30 బియ్యం, 1 గ్లాసు పైన పెసరపప్పు. నేను అప్పటి నుంచి మొత్తుకొని మా వాళ్ళకి చూపి అంటే ఆడ సాటుగా పోయి ఆయన ఆత్రం అనమాట, నాకంటే ఎక్కువ ఆత్రం. సరే, ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయంటే ఏం లేవు. మన క్యారెట్ ఉన్నది, ఆలుగడ్డ అప్పుడెప్పుడో మనం పండించినాం కదా, చిన్నగా ఉండే, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా. దీంతో చేస్తుందంట. మీరు చూస్తుండే నేను దేవుని దీపం పెట్టుకుంటుంటా. ఓకేనా? మా వాళ్ళకి చెప్పుకుంటా, లేదంటే నువ్వు చూపి నేను తర్వాత ముచ్చట చెప్తా. సరే? కల్పుడు, కూసుడు. పూర్ణిమ చేసిన కిచిడి బాగుంటుంది. తమ్మునే పెట్టాలంట. ఇగో వేడి నీళ్ళు పెట్టిన పూర్ణిమ, నీవు లేట్ అవుతాయి అనేసి ఈ వేడి నీళ్ళు నువ్వు అడ్జస్ట్ చేసేసుకో. కుక్కర్లో పోసి ఇట్లా పెట్టగానే ఇట్లా విజిల్ రావాలి. నా పొట్ట పూజకు రెడీ కావాలి. నా పూజ అయిపోయారో పొట్ట పూజ రెడీ కావాలి కదా. అందరు ఇట్లా క్యాజువల్ బ్లాగ్స్ చేస్తున్నారు. నేనేమో మా వాళ్ళకి ఏం వీడియో చేయాలని మళ్ళీ అది ఏదో క్రియేటివ్ అనుకున్నా, కానీ అది తొక్కలో వీడియో అని పెడుతున్నా. బట్ ఇది బాగుంది, సరదాగా మార్నింగ్ అంతా మీతో ముచ్చట్లు పెడితే, మధ్యాహ్నం ఏం చేస్తున్నా, బయటికి వెళ్ళి వర్క్ ఏం చేస్తున్నా అన్నీ చూపించుకుంటూ పోతా. ఓకేనా? నానబెట్టినావు నీళ్ళు పోయావా ఇంట్లో? కడిగింది అంతే, కడిగినావు అంతేనా? వేడి నీళ్ళు అయితే ఓకే. ఇందులో ఆయిల్, ఇది సొంత బ్రాండ్, కిచెన్ బ్రాండ్. కొంచెం మీకు విషయం చెప్పనా, కొత్త డస్ట్బిన్ కొనుక్కొచ్చుకున్నా. సూతుర్రండి, మంచిగా ఉంది. ఎంత స్టైల్గా ఉంది అంటే, పొద్దున మా కౌశిక్ నువ్వు ఓపెనింగ్ చేయమంటే కూడా రిబ్బన్ కటింగ్ చేసిండు. ఓపెనింగ్ నువ్వే చేయాలి చూడరా అంటే ఏందో స్పెషల్ అనుకున్నాడు. సో తీరా చూస్తే డస్ట్బిన్. జీడిపప్పు వేసుకుందామా? జీడిపప్ప? ఓకే. పూజ చేసుకుంటామ్మా అంటే జీడిపప్పు అంది, పోపుల పెట్టంది, నూనె అంది. ఓ ఈ అమ్మ, ఎవరి సంసారం వాళ్ళేరు కన్నా. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఇగో ఇది పూర్ణిమ నాకు ఇస్తారు. మా వాళ్ళంతా ప్యాక్ చేసినాక ఇవి మిగులుతాయి కదా ముక్కలు, కాజు
అవి ఇస్తారనమాట. ఓ అయితే ఇంట్లో పొట్టుతో కూడా ఉంది. ఇవి వేద్దామా? ఏంటో ఏమవుతుంది, అన్ని తిని ఏది పడేసి. జనరల్గా అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెం ఇట్లా డ్యామేజ్ అయ్యి వస్తాయి మనకు. అట్లా ఒక కాటన్లో 1 కిలో అట్లా వేస్ట్ అయిపోతుంటుంది. ఓకేనా? ఓకేనా? చాలు. ఇట్లా చిన్నవి ముందుకు వస్తే పెద్ద ఏం చేస్తావు? అన్నీ కలిపేసేసి అన్నీ అన్నీ వేసేసి ఉన్నకాడికాయని అయ్యింది ఏదో. అప్పుడాలు కూడా నెయ్యిలో ఏం చేయాలి. అప్పుడాలు కూడా నెయ్యలేనా? నిన్న మొన్నకి సలేందని అయిన కాడికి ఇది అయిన కాడికి అయింది. అప్పుడాలు కూడా నెయ్యిలు వేయించాలి. అది సామెతనా అది? మొన్న దాని పెళ్ళప్పుడు అంటున్నారు మన కాడ నెయ్యే ఉంది ఇంకేం లేదు. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను వెళ్ళనా? పూర్తి చేసుకోవాలి. బియ్యం కడిగి బియ్యంలో నీళ్ళు పోయలేదు ఈ పిల్ల. ఇప్పుడు ఏదో స్టైల్ చేస్తున్నట్టుంది, చూస్తా. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి వేయాలి. కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంక ఇవన్నీ రైస్తో ఉడికిపోతాయి కాబట్టి అవి వేయంగానే బియ్యం వేసేయచ్చు. ఇది అల్లం మసాలా వేగితే చాలు. నేను ఇంకా నెయ్యిలు అక్కర్లేదురా కుక్ అవ్వడానికి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే భలే కమ్మ. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ వేస్తే అయితే పుట్టిగానే తినాలంటారా కౌశకిరి? బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లాగే. అసలు రైస్ తక్కువ వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకో మంచి న్యూట్రిషన్. పొద్దున్నే వెజిటబుల్స్ తిన్నట్లే ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా రైస్ వేసేయచ్చు. కరెక్ట్గా నిండుగా వస్తుంది. ఇది బాయిల్ చేసి నీళ్ళు వేసేసుకున్నా. జీడిపప్పు వేగడం కన్నా ఉడికితే టేస్టీగా ఉంటాయి. సరే వెయిట్ అంతే, ఒక విజిల్ వస్తే అయిపోయి. నీకు వీడియోలో అంత కనపడలేదు కానీ రియల్గా చూస్తే బ్యూటిఫుల్ ఉంది. వీడియోలో నేను చూసాను కదా, నేను రియల్గా చూసిన దానికి ఆ వీడియో దానికి కనపడలేదు, కానీ దగ్గరకు వచ్చి చూస్తే అసలు అల్టిమేట్. స్టోర్కి వచ్చిన వాళ్ళందరూ ఏవి శ్రీదేవి నువ్వు వీడియో తీసినావని నాకు తాట తీస్తారేమో నాకు డౌట్. లేదు యాక్చువల్గా ఏంటంటే అటు ప్రాపర్ డీల్ చేసుకోలేదు. ఇంకా గబగబా వచ్చేసిన పంపించేసేసాయని కొంచెం సరిగ్గా సెట్ అవ్వట్లా డిజైన్స్ అవన్నీ. అసలు స్టోర్లో కనిపిస్తే మటుకి అంత బ్యూటిఫుల్ బాగుంది. నేను ఫస్ట్ ఇవి నిజం ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను, కానీ ఇవి కూడా ఆర్టిఫిషియల్ అంటే నమ్మలేదు. ఇంకా అసలు అట్లా విడిగా దొరికితే మన ఐడియాస్ అన్ని అప్లై చేయొచ్చు. ఇదే ప్యాటర్న్ కాకుండా అవును. ఒబ్బో వాడి దగ్గరనే 100 ఉన్నాయి. ఇప్పుడు ఈ బెల్స్ ఉన్నాయి కదా, ఇలా తగ్గుతూ హైట్ వరకు వెళ్ళేటట్టు. అవును, అట్లా కూడా చేసుకోవచ్చు. మనం డోర్లకు ఎట్లా కావాల్సి అట్లా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్గా దీపం పెట్టింది అనుకో, ఏ దేవుడు రెస్ట్ తీసుకుని ఉంటాడు. పొద్దున్న నుంచి 4 గంటల నుంచి అందరు తెల్లవారుజాము నుంచి పూజలు చేసి ఉంటారు కదా. పాపం అన్నీ ప్రశాంతంగా ఉండింటాడు, కానీ జస్ట్ అట్లా కునుకు పట్టుకుంటాడు. ఎందుకులే అని గంట మెల్లగా
లేదంటే మధ్యాహ్నం అయిందనుకో ఇక భయంతో గంట కొట్ట నువ్వు బజ్జుకో స్వామి నేను ఇట్టిట. అవన్నీ నాకు తెలియదబ్బా, అవన్నీ నాకు తెలియదు. ఇక మధ్యాహ్నం అయిందంటే మాత్రం భయం ఇట్లా చూసి గబగబిట్లు ఇట్లా ఇచ్చుకొని వెళ్ళిపోతా. గుడిలో కూడా శ్రీశైలంలో కూడా కాల పూజ ఉంటుంది 12 గంటలకి మధ్యాహ్నం 1 గంటకి కాల పూజ. అంటే పొద్దున్న చేసి మధ్యాహ్నం చేస్తే అందంగా ఉంటుంది అబ్బా. చేస్తుంటే మనం మధ్యాహ్నం పెడితే అంటే మనం ఓన్లీ కాల పూజ మాత్రమే చేస్తాం, ఇక అట్లా సీరియస్గా చూస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అమ్మో అన్ని గబగబ ఇట్లా అనేసి సారీ స్వామి అనుకుంటే వెళ్ళిపోతా అనమాట. భయం మాత్రం ఉన్నట్టు యాక్ట్ చేస్తుందని స్వామికి డౌట్ అదనమాట. అంత భయం ఉన్నదాన్ని పొద్దున్న చేయొచ్చు కదా. రెడీ. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో చట్నీ గిట్నీ ఏం చేయలేదు, ఇప్పుడు ఇట్లనే తినాలన్నది. నేనైతే సరంజామ్ అంతా తెచ్చిన, నెయ్యి, మామిడికాయ చట్నీ. మటన్ వాసన వస్తుంది, నాన్ వెజ్ వాసన వస్తుంది. 1 2 3. అర్రే ఇంత పొడి పొడిగా వచ్చేసింది. వావ్, కొంచెం అందరికి వచ్చేస్తాం. చట్నీ వేస్తారు, మా ఆయనకు స్పెషల్ అల్లం చట్నీ. విత్ చేతు ఓకేనా. పతిభక్తి భర్తకు సమర్పయామి. సో ఇది మా పూర్ణిమ చేసిన కిచిడి. స్మెల్ మాత్రం అదిరిపోయింది. కళ్యాణ్ అయితే అక్కడ లోపల నుంచి వచ్చుకుంటే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అన్నాడు, మళ్ళీ వెజిటేరియన్స్ తిట్టకండి, కానీ కమ్మగా ఉంది వాసన. ఓకేనా. సో ఫైనల్లీ పూర్ణిమ చేసిన వెజిటేబుల్ కిచిడి చూపించిన అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ మా పూర్ణిమని మళ్ళీ వచ్చి ఇట్లాంటి వంటకాలు బాగా చూపించమని కోరుకోండి. ఓకేనా. ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. బాయ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది బ్రంచ్ లాగా అయిపోతుంది. బ్రంచ్ ఇప్పుడు ఎట్లాగో లేట్గానే పెడతారు మధ్యాహ్నం. ఇందులో కాజు కూడా వేసిందబ్బా. చట్నీ కాజు వేయడం కన్నా చట్నీ కొంచెం వేస్తా. రండి, రైస్ కిచడి భలే ఉందంట నాన్న చెప్తున్నాడు.